హెపటైటిస్ బి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైంది, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితికి తీసుకెళ్లేది ఇదే. పూర్తిగా ముదిరిపోయేదాకా ఎలాంటి అనుమానిత లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో చాలా మందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ పూర్తిగా ముదిరిపోతూ ఉంటుంది. చివరికి ప్రాణాధారమైన కాలేయానికి ఎసరు పెడుతూ ఉంటుంది. అయితే హెపటైటిస్ బిని తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా బయటపడొచ్చు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెపటైటిస్ బి ఎలా సోకుతుంది? ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి సోకే అవకాశం ఉంటుంది, కానీ ఇది ఓన్లీ బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్మిషన్ ఉంటుందండి. అంటే ఒక హెపటైటిస్ బి ఉన్న పేషెంట్ బ్లడ్ కనుక ఇంకొకరికి ఇచ్చినా, వాళ్ళు యూజ్ చేసిన నీడిల్స్ కానీ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా కానీ, లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైం రేజర్సు, ఈ డెంటల్ ప్రొసీజర్స్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా స్టెరిలైజ్ చేయకుండా ఇంకొక మనిషికి వాడితే వీళ్ళకి హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా మోస్ట్ కామన్లీ నీడిల్ షేరింగ్ అనేది చాలా కామన్గా ఐవీ డ్రగ్ అబ్యూజర్స్లో ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ హెపటైటిస్ బి వచ్చే అవకాశం. సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ అంటే వైఫ్ నుంచి హస్బెండ్కి, హస్బెండ్ నుంచి వైఫ్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రిస్కీ పేషెంట్స్, రిస్కీ పర్సన్స్ ఎవరు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీలో ఎవరికన్నా హెపటైటిస్ బి ఉంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మెడికల్ ప్రొఫెషన్లో డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మెడికల్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. డయాలసిస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్కి డయాలసిస్ చేసుకునే వాళ్ళు డయాలసిస్ యూనిట్స్ నుంచి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, రక్తం అవసరమైనప్పుడు మనం తీసుకునే బ్లడ్ బ్యాంకు సరైన సర్టిఫికేషన్ ఉందో లేదో జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ దగ్గర మాత్రమే రక్తం తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు ఈ వైరసెస్ కోసం. సో మనం చేయించుకునే సర్జికల్ ప్రొసీజర్స్ మంచి ప్లేస్లో చేయించుకుంటున్నామా, వాళ్ళు సరిగ్గా స్టెరిలైజ్ చేస్తున్నారా అనేది మోర్ ఇంపార్టెంట్. ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉంటుంది. తల్లి నుంచి శిశువుకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ, డెలివరీ అప్పుడు. సో ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ప్రెగ్నెన్సీ ఫీమేల్స్ అందరూ హెపటైటిస్ బికి స్క్రీనింగ్ చేయించుకోవాలి. పిల్లలకి రాకుండా వ్యాక్సినేషన్ ఉంటుంది. ఒకవేళ మదర్లో వైరస్ కౌంట్ ఎక్కువ ఉంటే వారికి కూడా మనం మందులు ఇచ్చి ఈ వైరస్ని తగ్గించి పిల్లలకి వచ్చే అవకాశాన్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. హెపటైటిస్ బి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ హెపటైటిస్ బి అనే వైరస్ ఉంటే ఎవరికి సిమ్టమ్స్ ఏమి ఉండవు. అంటే మనకి ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం టెస్ట్ చేయించుకుంటే తప్పితే తెలియదండి. ఈ వైరస్ లివర్ని పాడు చేసిన తర్వాత మాత్రమే మనకి సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి. సో ప్రతి ఒక్కళ్ళు షుగర్కి ఎలా అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకుని తెలుసుకుంటున్నామో షుగర్ ఉంది లేనిది అనేది, ఈ వైరస్ ఉంది లేది అనేది మనం టెస్ట్ చేయించుకుంటే తప్పితే తెలియదు. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వైరస్ ఉంది లేనిది, తమకు ఉంది లేనిది అనేది టెస్ట్ చేయించుకుని HBsAg అనే టెస్ట్ ప్రతి చోట అవైలబుల్గా ఉంటుంది. ఈ టెస్ట్ చేయించుకుని ఆ వైరస్ ఉందో లేదో తెలుసుకుని దాన్ని బట్టి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాం మంచిది. హెపటైటిస్ బి ఎందుకు ప్రమాదకరం? ఈ హెపటైటిస్ బి అనే వైరస్ లివర్ని ఎఫెక్ట్ చేస్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ లివర్ సిరోసిస్, లివర్కి లివర్ క్యాన్సర్ కలిగించే అవకాశం ఉంటుంది హెపటైటిస్ బి వైరస్ వల్ల. చాలా ఎక్కువగా ప్రివలెన్స్ ఉంది వరల్డ్ వైడ్ చూసుకుంటే. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇన్ ఇండియా, తైవాన్ లాంటి దేశాల్లో చాలా ప్రివలెంట్గా ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకుంటే కూడా మనకి హెపటైటిస్ బి రకరకాల పాకెట్స్ ఆఫ్ ద రెండు స్టేట్స్లోనూ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఈ వైరస్ గురించి అవగాహన అనేది చాలా అవసరం. హెపటైటిస్ బిని ఎలా నిర్ధారిస్తారు? ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బి అనే వైరస్ కోసం ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. HBsAg అనే ఒక బ్లడ్ టెస్ట్తో వాళ్ళకి హెపటైటిస్ బి ఉందా లేదా అని తెలుసుకోగలుగుతారు. అలాంటి టెస్ట్ చేయించుకుని మీ హెపటాలజిస్ట్ని కలిస్తే, దానికి అందరికీ అవసరం ఉండదండి, మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉండదు. హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నంత మాత్రాన అవసరం ఉండదు. హెపటైటిస్ బి ఉన్న వాళ్ళల్లో 80% మంది ఇన్యాక్టివ్ క్యారియర్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇన్యాక్టివ్ క్యారియర్స్ని ఎవ్రీ 6 months లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకి SGOT, SGPT అనే 2 ఎంజైమ్స్ ఉంటాయి. ఈ 2 ఎంజైమ్స్ ఎలివేటెడ్గా ఉంటే, SGPT అనే ఎంజైమ్ ఎలివేటెడ్గా ఉంటే వైరస్ యాక్టివ్గా ఉంది అనే అనుమానం ఉంటుంది.
అప్పుడు మనం నెక్స్ట్ టెస్ట్లు అంటే వైరస్ కౌంట్ ఎంత ఉంది, ఈ వైరస్ యాక్టివ్గా ఉందా, ఈ లివర్ని ఎఫెక్ట్ చేస్తుందా అనే మిగిలిన టెస్టులు కూడా చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు వాళ్ళకి అవసరం అయితేనే మందులు ఇస్తారు. హెపటైటిస్ బికి చికిత్స ఎలా ఉంటుంది? ఈ వైరస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ అంటే ఈ వైరస్ కనుక లివర్ని డ్యామేజ్ చేస్తుంది అన్న టైంలో దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక దీనివల్ల కలిగే చేటు అంటే సిరోసిస్ ఆఫ్ లివర్ని, హెపటోసెల్యులర్ కార్సినోమా అంటే లివర్ క్యాన్సర్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. హెపటైటిస్ బిని క్లియర్ చేయడానికి, ఈ వైరస్ని తగ్గించుకోవడానికి, లివర్ మీద ఎఫెక్ట్ లేకుండా ఉండటానికి చాలా ఉపయోగపడే మందులు, చాలా బాగా పనిచేసే మందులు అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. సో ప్రతి ఒక్కరికి అవసరం ఉండదు, అవసరమైన వాళ్ళకి మీ డాక్టర్ చూసి ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇట్స్ ఏ ట్రీటబుల్ డిసీజ్. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి అవగాహన పెంచుకుని ఈ వైరస్ గురించి టెస్ట్ చేయించుకుని దానికి ట్రీట్ చేసుకుంటాం చాలా మంచిది. హెపటైటిస్ బిని నివారించుకోవచ్చా? పిల్లలు పుట్టిన వెంటనే హెపటైటిస్ బి మదర్కి కనుక పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళకి వైరస్ సోకకుండా 2 రకాల వ్యాక్సినేషన్స్ ఉంటాయి. యాక్టివ్ ఇమ్యునైజేషన్, ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అని. ఇది 24 అవర్స్ లోపు ఆ వ్యాక్సినేషన్స్ పిల్లలకి ఇస్తే వాళ్ళకి వైరస్ రాకుండా ఉంటుంది. సో ఇలాగా రకరకాల జాగ్రత్తలు తీసుకుని మనం ఈ హెపటైటిస్ బిని నివారించుకోవచ్చు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రాకుండా చూసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లక్కీ థింగ్ ఏంటి అంటే హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో చిన్నపిల్లలందరికీ 2006 నుంచి ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. సో పెద్దలు ఇంకా ఆ టైం కన్నా ముందు పుట్టిన వాళ్ళు కానీ ఇంకా ఏజ్డ్ పీపుల్ కానీ ఈ హెపటైటిస్ బి వైరస్ కోసం స్క్రీనింగ్, ఒక HbS-AG టెస్ట్ చేయించుకుని నెగిటివ్ ఉన్న వాళ్ళు అందరూ ఈ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఎప్పటికీ ఈ వైరస్ రాకుండా ఉంటుంది. ఎంత ఎక్కువ మంది వ్యాక్సినేషన్ చేయించుకుంటే అంత ప్రొటెక్షన్ హోల్ కమ్యూనిటీకి, మన దేశం మొత్తానికి అంత ప్రొటెక్షన్ ఉంటుంది ఈ వైరస్ నుంచి. హెపటైటిస్ బి విషయంలో నివారణే అత్యుత్తమ వైద్యం. రక్త మార్పిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కలుషితమైన సూదుల్ని, బ్లేడ్లకు దూరంగా ఉండాలి. ముందస్తు నివారణగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెపటైటిస్ బి టీకాను తీసుకోవాలి.